ఈ వీడియోలో తెలంగాణ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 1A సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఏ క్వశ్చన్స్ చదువుకోవడం ద్వారా మ్యాథ్స్లో 75 గాను 75 మార్క్స్ తెచ్చుకోవచ్చో తెలియజేయడం కోసం సీనియర్ మోస్ట్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ డివిఆర్ చారి గారు మన ముందున్నారు. సో ఈ వీడియోలో సార్ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ 1లో ఏ క్వశ్చన్స్ చదవటం ద్వారా 75కి 75 అచీవ్ చేయవచ్చో తెలియజేయడం కోసం మన దగ్గరకు వచ్చారు. సో ఓవర్ టు పేపర్ 1A మ్యాథమెటిక్స్ పేపర్ 1Aకి సంబంధించి పేపర్ ప్యాటర్న్ చూద్దాం. పేపర్ 3 సెక్షన్స్గా డివైడ్ అయి ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటవి, నో చాయిస్, టోటల్ 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలా, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఓకే, టోటల్ 20 మార్క్స్. నౌ సెక్షన్ బి. సెక్షన్ బి అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలా, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఓకే, 20 మార్క్స్. సెక్షన్ సి అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలా, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 7 మార్క్స్, 35 మార్క్స్, ఆల్ టుగెదర్ 75 మార్క్స్. ఓకే, పేపర్ 1Aకి సంబంధించి ఏ చాప్టర్స్లో ఏ క్వశ్చన్స్ చదివితే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చో ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో మొదటగా వచ్చేది ఇంపార్టెంట్ చాప్టర్ ఫంక్షన్స్. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి ఫైనల్ ఎగ్జామ్లో. అదేవిధంగా 7 మార్క్స్ క్వశ్చన్ 1 క్వశ్చన్ వస్తుంది. 7 మార్క్స్కి వచ్చేసరికి మనకి బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ A to B, G maps B to C are bijections, then prove that G circle F whole inverse equal to F inverse circle G inverse అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అదేవిధంగా F maps A to B and IA and IB are identity functions, then prove that F circle IA equal to F and IB circle F equal to F. Let F maps A to B, IA and IB are identity functions, then prove that F circle IA equal to F equals to IB circle F. Next question, let F maps A to B is a bijection, then prove that F circle F inverse equal to IB and F inverse circle F equal to IA. Next one, let F equals to set of 1 comma A, 2 comma C, 4 comma D, 3 comma B and G inverse equal to set of 2 comma A, 4 comma B, 1 comma C, 3 comma D, then show that G circle F whole inverse equal to F inverse circle G inverse. ఓకే, దాదాపుగా ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో ఈ క్వశ్చన్స్ నుంచే 7 మార్క్స్కి ఈ ఫంక్షన్స్ నుంచి రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. దెన్ 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈ ఫంక్షన్స్ నుంచి 2 వస్తాయి. వాటిల్లో ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది, ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ప్రాక్టీస్ చేయాల్సిన కొన్ని క్వశ్చన్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యు సపోజ్ ఇఫ్ set A equals to set of 1 0 comma pi by 6 comma pi by 4 comma pi by 3 comma pi by 2 and f maps A to B is a surjection defined by f of x equals to cos x, then find B. అదొకటి ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్. అదేవిధంగా if A equal to set of -2 comma -1 0 1 2 and f maps A to B is a surjection defined by f of x equals to x square plus x plus 1, then find B. ఇది కూడా బాగా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అదేవిధంగా if the function f is defined by f of x equals to x plus 2, if x greater than or equal to 1, f of x equal to 2, -1 less than or equal to x less than or equal to 1, f of x equal to x minus 1, -3 less than or equal to x less than or equal to -1, then find the values of f of 3 and f of 10. ఇది కూడా రావటానికి స్కోప్ ఉన్న ప్రాబ్లమే ఇది కూడా. if f maps R to R is defined by f of x equals to 1 minus x square by 1 plus x square, then show that f of tan theta equals to cos 2 theta. వన్ క్వశ్చన్ ఇప్పుడు మనం ఎక్కువగా రిపీట్ అయిన ఇప్పుడైతే డిస్కస్ చేసామో వాటిల్లో నుంచి ఎక్కువగా రిపీట్ అవుతుంది. వీటిని ఎక్కువగా మనం ఫోకస్ చేసి వాటి మీద మీరు ప్రాక్టీస్ చేస్తే దాదాపుగా మనకి ఈ క్వశ్చన్స్ నుంచే ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకో క్వశ్చన్ వచ్చేసి డొమైన్ రేంజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా రేంజ్ కంటే కూడా డొమైన్ ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలా. ఈ డొమైన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే 1 by f of x root of f of x, 1 by root of f of x
లాగర్థమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ మోడల్స్లోంచి ఎక్కువగా డొమైన్ ప్రాబ్లం అడగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. వాటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని నేను ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాను. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/6x minus x square minus 5. Find the domain of the function f of x equal to logarithm of x minus step function x. Find the domain of the function f of x equal to root of 4x minus x square. Find the domain of the function f of x equals to 1/root of 1 minus x square. Find the domain of the function f of x equal to root of x square minus 25. కమింగ్ టు నెక్స్ట్ చాప్టర్ 1Aలో వచ్చేసి మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ చాప్టర్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అవి కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ దెన్ షో దట్ a plus d plus a plus 2d plus so on up to n terms equals to n/2 into 2a plus n minus 1 into d. నెక్స్ట్ వన్ వచ్చేసి a plus ar plus ar square plus so on up to n terms equals to a into r power n minus 1 by r minus 1. ఈ 2 ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి రెగ్యులర్గా రిపీట్ అవుతున్న ప్రాబ్లమ్స్. వీటితో పాటుగా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus so on to 1/2n minus 1 into 2n plus 1 equals to n/3 2n plus 1 n/2n plus 1ని మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ప్రూవ్ చేసే ప్రాబ్లం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. వీటి తర్వాత ప్రయారిటీ ఇవ్వాల్సిన ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి 1 square plus 2 square plus 3 square plus so on plus n square equal to n into n plus 1 into 2n plus 1/6 ప్రాబ్లం కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలా. నెక్స్ట్ దీని తర్వాత మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ప్రాబ్లం వచ్చేసి డివిజిబిలిటీలో షో దట్ 49 power n plus 16n minus 1 ఈజ్ డివిజిబుల్ బై 64 ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆఫ్ n. ఓకే, వీటిని ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేసామో వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే వీటిలో నుంచే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయాలన్నా, ఓకే, పాస్ కావాలన్నా, 75 రావాలన్నా బాగా 1Aలో ఇంపార్టెంట్ చాప్టర్ మ్యాథ్సెస్. ఓకే, ఈజీ చాప్టర్. ఓకే, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే చాప్టర్ కూడా ఇది. ఎగ్జామినేషన్లో ఈ చాప్టర్ నుంచి 22 మార్క్స్కి వస్తుంది. ఓకే, అవి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, 7 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఎక్కువగా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. సో ఫస్ట్ మనం 7 మార్క్స్వి ఎక్కువ ఏవి ఫోకస్ చేయాలా, ఏ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలనేది ఈ చాప్టర్ నుంచి డిస్కస్ చేద్దాం. వీటిల్లో 7 మార్క్స్కి వచ్చేసి మనకి ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది క్రామర్స్ మెథడ్, ఇన్వర్స్ మెథడ్. ఓకే, ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలా. క్రామర్స్ మెథడ్, ఇన్వర్స్ మెథడ్ నుంచి దాదాపుగా 99% కాదు 100% కూడా ఈ 2 మెథడ్స్ నుంచే ఒక క్వశ్చన్ మనకి క్రామర్స్ మెథడ్, ఇన్వర్స్ మెథడ్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. క్రామర్స్ మెథడ్, ఇన్వర్స్ మెథడ్ని మాత్రం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలా. ఓకే, కంపల్సరీ డ్యామ్ షూర్గా వాటి నుంచే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు టెక్స్ట్ బుక్లో కూడా దాదాపుగా ఒక 5 క్వశ్చన్సే ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ని కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. అది ఒక 7 మార్క్స్ క్వశ్చన్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి మనకి డిటర్మినెంట్స్లో నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా దాంట్లో నుంచే వస్తుంది. ఓకే, డిటర్మినెంట్స్ నుంచి వాటిల్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ని ఏవి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఉపయోగం ఉంటుందో ఆ క్వశ్చన్స్ని నేను ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాను. వాటిని కూడా నోట్ చేసుకోండి. Show that determinant BC B plus C 1, CA C plus C 1, AB A plus B 1 equals to A minus B B minus C C minus A. ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయాలా. అదేవిధంగా షో దట్ డిటర్మినెంట్ A plus B plus 2C AB, సెకండ్ రో ఎలిమెంట్స్ C B plus C plus 2A B C A C plus A plus 2B equals to 2 into A plus B plus C whole cube. Next question, show that ABC BCA CAB whole square equals to 2BC minus A square C square B square C square 2AC minus B square
a square b square a square 2ab minus c square that equals to a cube plus b cube plus c cube minus 3abc whole square. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ షో దట్ a square plus 2a 2a plus 1 1 second row elements 2a plus 1 a plus 2 1 3 3 1 equals to a minus 1 whole cube. Next question, show that data of abc a square b square c square a cube b cube c cube equals to abc into a minus b into b minus c into c minus c. ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేసామో ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. 7 మార్క్స్ డిటర్మినెంట్స్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇవి చేసి ప్రాక్టీస్ చేసి రిమైనింగ్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ను కూడా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకొక 7 మార్క్స్ క్వశ్చన్ కూడా మిస్ కావడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ 4 మార్క్స్ ప్రాబ్లం, ఈ చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది అనుకున్నాం. వాటిని ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఓకే ఇన్వర్స్ ఫైండ్ చేసే ప్రాబ్లమ్స్ని మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలా. మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చి ఇఫ్ ఏ ఈక్వల్ టు సంథింగ్ 3/3 మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ఏ ఇన్వర్స్ అనే మోడల్ ఉంటుంది. దాంతోపాటుగా ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అనేది ఒక ప్రూఫ్ అడిగే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. తర్వాత ఎక్కువ స్కోప్ ఉండే ప్రాబ్లం ట్రాన్స్ఫర్మేషన్స్లో 3 మ్యాట్రిక్సెస్ 3/3 మ్యాట్రిక్స్ కావచ్చు, 2/3 మ్యాట్రిక్స్ కావచ్చు, ఓకే 3/2 మ్యాట్రిక్స్ కావచ్చు. 2 మ్యాట్రిక్స్ ఇచ్చేసి వాటికి ఏ ఇంటూ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ మోడల్లో ఎక్కువగా అడగటానికి 4 మార్క్స్కి అవకాశం ఉంది. వాటితో పాటుగా ఇఫ్ ఏ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ 1 2 2 2 1 2 2 2 1 దెన్ షో దట్ ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5a ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసే ప్రాబ్లం కూడా చాలాసార్లు మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో రావటం జరిగింది. ఓకే ఆ మోడల్లో ఇంకా 2-3 ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మీ టెక్స్ట్ బుక్లో. వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే 4 మార్క్స్ ప్రాబ్లం దాదాపుగా వీటి నుంచే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 మార్క్స్ను కూడా మనకి మిస్ అయ్యే అవకాశం ఉండదు. తర్వాత మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 2 క్వశ్చన్స్ మ్యాట్రిక్స్ వస్తాయి. వాటిల్లో డెఫినేషన్ బేస్ చేసుకొని ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ దాన్ని బేస్ చేసుకుని ఒక 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలా, ఆ 2 ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసి 2 మ్యాట్రిక్సెస్ ఇచ్చేసి వాటిని ఏ ప్లస్ బి అడిషన్ అడగవచ్చు. 2 మ్యాట్రిక్స్ ఇచ్చేసి ప్రొడక్ట్ చేయమని అడగవచ్చు. 2 మ్యాట్రిక్స్ ఇచ్చేసి వాటిని ట్రాన్స్పోజ్ చేసి యాడ్ చేయమనే క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. వాటితో పాటుగా ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చేసి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంకా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది 2 మార్క్స్ కోసం మనకి ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 2 4 మైనస్ 1k అండ్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు నల్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అనేది కూడా గతంలో మనకి రావటం జరిగింది. ఆ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 3 2 1 2/3 మ్యాట్రిక్స్ అండ్ బి ఈక్వల్స్ టు 3 2 1 1 2 3 అగైన్ 3/2 మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3b మైనస్ 2a. వీటితో పాటుగా 2 మార్క్స్ కోసం కన్స్ట్రక్ట్ ఏ 3/2 మ్యాట్రిక్స్ హూజ్ ఎలిమెంట్స్ ఆర్ డిఫైన్డ్ బై aij ఈక్వల్స్ టు 1/2 ఇంటూ మాడ్ i మైనస్ 3j కూడా ఈ క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేస్తే దాదాపుగా ఇప్పుడే ఏమైతే 2 మార్క్స్ కోసం డిస్కస్ చేశామో వాటిల్లో నుంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని కూడా కాన్సన్ట్రేషన్ చేసి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ క్వశ్చన్స్ మీకు డెఫినెట్గా మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ నుంచే రావడానికి అవకాశం ఉంది. ఓకే నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి వెక్టర్ ఆల్జిబ్రాలో చూద్దాం. వెక్టర్ ఆల్జిబ్రా మనకి 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో మనకి 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా 4 మార్క్స్ 1 క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ 4 మార్క్స్కి రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మీరు కోప్లేనర్ అని ప్రూవ్ చేసే వెక్టార్స్ గివెన్ వెక్టార్స్ ఒక వెక్టార్స్ ఇచ్చేసి కోప్లేనర్ అని ప్రూవ్ చేయమంటారు. అది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. దాంతో పాటుగా కొలీనియారిటీ ఓకే
కొలీనియారిటీ చెక్ చేయాలా. ఓకే, గివెన్ వెక్టార్స్ ఇచ్చేసి అవి కొలీనియర్ అవుతాయా కాదా, కొలీనియారిటీని చెక్ చేయమంటారు. ఇది కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్. వీటితో పాటుగా ఇఫ్ ద పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ద పాయింట్స్ ఏబిసి ఆర్ -2i + j - k -4i + 2j + 2k and 6i - 3j - 13k respectively and AB vector equals to lambda into AC vector, then find the value of lambda. ఓకే, ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అదేవిధంగా ABCD ఈజ్ ఏ పెంటాగాన్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద వెక్టార్స్ AB, AE, BC, DE, ED and AC is lambda AC, then find the value of lambda. Next, if the triangle formed by the vectors 3i + 5j + 2k, 2i - 3j - 5k and -5i - 2j + 3k, okay, form an equilateral triangle. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం 4 మార్క్స్కి. అదేవిధంగా లెట్ ABCDEF be a regular hexagon with center O, show that AB vector plus AC vector plus AD vector plus AE vector plus AF vector equal to 3 into AD vector that equals to 6 AO bar or AO vector అని ప్రూవ్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా వెక్టార్ ఈక్వేషన్లో 4 మార్క్స్కి అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇఫ్ A bar, B bar, C bar are non-coplanar vectors, then find the point of intersection of the line passing through the points 2a bar plus 3b bar minus c bar, 3a bar plus 4b bar minus 2c bar with the line joining the points a bar minus 2b bar plus 3c bar, a bar minus 6b bar plus 6c bar. దాంతో పాటుగా show that the line joining pair of points 6a bar minus 4b bar plus 4c bar, minus 4c bar and the line joining the pair of points -a bar minus 2b bar minus 3c bar, a bar plus 2b bar minus 5c bar intersect at the point -4c bar. ఓకే, వాటితో పాటుగా మనకి ప్రూవ్ బై వెక్టార్ మెథడ్స్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ x/a + y/b = 1. అదేవిధంగా గివెన్ 4 పాయింట్స్ 4 వెక్టార్స్ కోప్లేనార్ అయితే లాంబ్డా ఈక్వల్స్ టు -146/17 అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. అది కూడా వీటిని ఫోకస్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎక్కడ మిస్ అయ్యే అవకాశం ఉండదు. అదేవిధంగా 2 మార్క్స్కి ఎక్కువగా ఏం ఇంపార్టెంట్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. 2 మార్క్స్కి ఎక్కువగా స్కోప్ ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో వెక్టార్ ఈక్వేషన్, ఒక వెక్టార్ ఇచ్చేసి దానికి యూనిట్ వెక్టార్ ఫైండ్ చేయటం, లేకపోతే 2 వెక్టార్స్ ఇచ్చేసి ఓకే ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ a bar plus b bar అనే అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇంకా వీటిలలో మనకి 2 మార్క్స్కి స్కోప్ ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి ఇఫ్ ద గివెన్ వెక్టార్స్ ఆర్ కొలీనియర్ దెన్ ఫైండ్ ద వాల్యూస్ లాంబ్డా అండ్ మ్యూ. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, కొలీనియర్ వెక్టార్స్ అయితే లాంబ్డా వాల్యూ మ్యూ వాల్యూ ఫైండ్ చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా వాటి మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా యూనిట్ వెక్టార్ మోడల్ కావచ్చు. ఓకే, కొలీనియర్ వెక్టార్స్ మీద m వాల్యూ n వాల్యూ ఫైండ్ చేసే మోడల్ కూడా ఇంకొక ప్రాబ్లం ఉంది. అది కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ a bar equals to 2i plus 4j minus 5k, b bar equal to i plus j plus k and c bar equal to j plus 2k, find the unit vector opposite direction of a bar plus b bar plus c bar. ఈ ప్రాబ్లం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. ఇక్కడ నుంచి ఈ మోడల్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ కావచ్చు, ప్లేన్ ఈక్వేషన్లో డిపెండ్ అయ్యి కూడా ఒక ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వెక్టార్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ a bar అండ్ b bar కావచ్చు. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ a bar అండ్ ప్యారలల్ టు b bar కావచ్చు. అదేవిధంగా ప్లేన్ వెక్టార్ ఈక్వేషన్ ఓకే పాసింగ్ త్రూ ద 3 పాయింట్స్ a bar, b b bar, c bar ప్లేన్ ఈక్వేషన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. వాటిల్లో ఆ మోడల్స్ని మీరు కవర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇక్కడ మనకి మిస్ కాకుండా ఉంటుంది. ఇది అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో ఈ విధంగా మనం ఫాలో అయితే 2 మార్క్స్వి, అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ కూడా మనం ఈజీగా మనం
సాల్వ్ చేసుకోవటానికి మనం ఫైనల్ ఎగ్జామ్లో మిస్ కాకుండా మనం చేయడానికి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వెక్టర్ ఆల్జిబ్రాలో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో మనకి 2 మార్క్స్ ప్రాబ్లం, 4 మార్క్స్ ప్రాబ్లం, 7 మార్క్స్ ప్రాబ్లం వస్తాయి. కాబట్టి ఫస్ట్ 7 మార్క్స్కి ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. ఓకే, ఒక 2 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 2 క్వశ్చన్స్ కూడా మనకి ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్. మీకు టెక్స్ట్ బుక్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువగా మనకి ఈ 2 ప్రాబ్లమ్స్ నుంచే ఎక్కువగా అడుగుతున్నారు మనకి 7 మార్క్స్కి వచ్చేసి. అవి తప్పితే మిగతా ప్రాబ్లమాటిక్లో ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఏ బార్ ఈక్వల్స్ టు I minus 2j plus k, b bar equal to 2i plus j plus k, c bar equals to I plus 2j minus k, find a cross of b cross c and modulus of a cross b cross c. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం 7 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ బార్ ఈక్వల్స్ టు 2i plus j minus 3k, b bar equals to I minus 2j plus k, c bar equals to minus I plus j minus 4k and d bar equals to I plus j plus k, then compute mod of a cross b cross c cross d. ఈ ప్రాబ్లం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్కి. అదేవిధంగా ఇఫ్ ఏ బార్ ఈక్వల్స్ టు I minus 2j plus 3k, b bar equal to 2i plus j plus k, c bar equals to I plus j plus 2k, then find a cross b cross c and mod of a cross of b cross c. ఓకే, వీటితో పాటుగా మనకి క్యూబ్ మీద డిపెండ్ అయి ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ఆర్ షో దట్ యాంగిల్ బిట్వీన్ 2 డయాగోనల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ కాస్ ఇన్వర్స్ 1/3 కావచ్చు. అది కూడా గతంలో అడిగిన క్వశ్చనే. వీటిని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే దాదాపుగా వీటి నుంచే మనకి 7 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలా. అదేవిధంగా 4 మార్క్స్ కూడా రావడానికి ఎక్కువగా స్కోప్ ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి వీటిలలో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ చేసే మోడల్ కావచ్చు. అదేవిధంగా ఏరియా అండ్ వెక్టర్ ఏరియా అండ్ ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ విత్ 2 డయాగోనల్స్. అదేవిధంగా వెక్టర్ ఏరియా అండ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ 2 డయాగోనల్స్ 2 మోడల్స్ ఉంటవి. అవి కూడా 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫైండ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ ద వెక్టర్స్ ఒక మోడల్స్ ఉంటాయి మనకి. ఆ మోడల్ను కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ మోడల్ నుంచి కూడా 4 మార్క్స్కి అడగటానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్, ఆ మోడల్ కూడా ఇంపార్టెంట్. దాదాపుగా ఈ ఏవైతే ఇప్పుడు డిస్కస్ చేసామో ఈ మోడల్స్ నుంచే 4 మార్క్స్కి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి స్కేలార్ ప్రొడక్ట్, అదేవిధంగా వెక్టార్ ప్రొడక్ట్లో వచ్చేసి 2 వెక్టార్స్ ఇచ్చేసి డాట్ ప్రొడక్ట్ ఫైండ్ చేయటం కావచ్చు. 2 వెక్టార్స్ ఇచ్చేసి అవి పర్పెండిక్యులర్ అయితే ల్యాండా వాల్యూని ఫైండ్ చేయమనవచ్చు. 2 వెక్టార్స్ ఇచ్చేసి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ అని అడగవచ్చు. 2 వెక్టార్స్ ఇచ్చేసి క్రాస్ ప్రొడక్ట్ ఫైండ్ చేయమనవచ్చు. ఓకే, 2 వెక్టార్స్ ఇచ్చేసి క్రాస్ ప్రొడక్ట్ ఫైండ్ చేసి దాన్ని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేయమనవచ్చు. ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఉంటాయి. వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మనకి ఆ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా కవర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిలబస్ హెవీగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో మనం ఎక్కువగా రిపీట్ అయ్యేవి మనం కొన్నిటిని మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏవైతే వస్తున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఎక్కువగా ఇవే రిపీట్ కావడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా మనం వేరే క్వశ్చన్స్ని కూడా ఈ మోడల్లో డిఫెండ్ అయ్యే క్వశ్చన్స్ కూడా మనం చేస్తూ పోతూ ఉంటే దాదాపు పర్ఫెక్ట్గా మనం ఒక క్వశ్చన్ కూడా మిస్ కాకుండా ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో నుంచి మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ చేయగలిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చాప్టర్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ గురించి చేయాలి. ఎక్కువగా హెవీ సిలబస్ ఉంటుంది ట్రిగ్నామెట్రీ. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పిల్లలు కూడా బాగా డిఫికల్ట్గా ఫీల్ అయ్యి మనం బాగా ఇబ్బంది పడే చాప్టర్ కూడా ట్రిగ్నామెట్రీ. ఈ ట్రిగ్నామెట్రీలో మనకి అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ఓకే, స్టార్టింగ్ చాప్టర్లో ట్రిగ్నామెట్రీ రేషియోస్ కావచ్చు, కాంపౌండ్ యాంగిల్స్ కావచ్చు, మల్టిపుల్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు వచ్చేసి మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 1 7 మార్క్స్కి వస్తుంది. 7 మార్క్స్కి వచ్చేసి లాస్ట్లో మనకి ట్రాన్స్ఫర్మేషన్స్లో మనకి చాలా మోడల్స్ ఉంటాయి. వాటిల్లో కొన్ని క్వశ్చన్స్ని మనం
ప్రాక్టీస్ చేయడానికి డిస్కస్ చేద్దాం. వాటిల్లో ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్ sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈక్వల్స్ టు 4 sin a sin b sin c. ఈ మోడల్లో ఒకే ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, రెగ్యులర్గా అడుగుతున్నారు. అదేవిధంగా ప్రూవ్ దట్ sin a ప్లస్ sin b మైనస్ sin c ఈక్వల్ టు 4 sin a బై 2 sin b బై 2 sin c బై 2. ఈ మోడల్లో కూడా ఒక 2-3 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని కూడా ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రూవ్ దట్ sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b మైనస్ sin స్క్వేర్ c ఈక్వల్ టు 2 sin a sin b sin c. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలా. అదేవిధంగా ప్రూవ్ దట్ cos స్క్వేర్ a బై 2 ప్లస్ cos స్క్వేర్ b బై 2 మైనస్ cos స్క్వేర్ c బై 2 ఈక్వల్స్ టు 2 cos a బై 2 cos b బై 2 sin c బై 2. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 degrees దెన్ ప్రూవ్ దట్ sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈక్వల్స్ టు మైనస్ 4 sin a sin b sin c కూడా ఆ మోడల్లో కూడా ప్రాక్టీస్ చేస్తే, అదేవిధంగా వాటితో పాటుగా sin a బై 2 ప్లస్ sin b బై 2 ప్లస్ sin c బై 2 ఈక్వల్ టు 1 ప్లస్ 4 sin పై మైనస్ a బై 4 sin పై మైనస్ b బై 4 sin పై మైనస్ c బై 4. వీటిని మోడల్లో కూడా ఒక 2-3 క్వశ్చన్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో, వాటిని కూడా మనం ప్రాక్టీస్ చేస్తే ఎక్కువగా రిపీటెడ్ అయ్యే క్వశ్చన్స్ వీటిలో నుంచే అడుగుతున్నారు. ఇంకా చేయగలిగే వాళ్ళు వీటితో పాటుగా a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 2s అనే మోడల్లో కూడా ఒక 2-3 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని కూడా ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత అవి కూడా ప్రాక్టీస్ చేస్తే దాదాపుగా వీటి నుంచే మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ట్రిగ్నామెట్రిక్ కూడా ఎక్కువగా డిఫికల్ట్గా ఫీల్ అవుతాం కాబట్టి కొంచెం లిమిటెడ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తే 7 మార్క్స్ని మనం ఈజీగా మనం క్వశ్చన్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 4 మార్క్స్ ప్రాబ్లం వస్తాయి. 4 మార్క్స్ని మనకి కొన్ని క్వశ్చన్స్ని దాదాపుగా స్టార్టింగ్లో ఉన్న ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కావచ్చు, కాంపౌండ్ యాంగిల్స్ కావచ్చు, మల్టిపుల్ సబ్మల్టిపుల్ యాంగిల్స్లో నుంచి మనకి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ప్రాబ్లమ్స్. ఓకే, ప్రూవ్ దట్ tan theta ప్లస్ secant theta మైనస్ 1 బై tan theta మైనస్ secant theta ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 ప్లస్ sin theta బై cos theta ప్రాబ్లం కావచ్చు. అదేవిధంగా ప్రూవ్ దట్ 1 బై sin 10 మైనస్ √3 బై cos 10 ఈక్వల్ టు 4 అని ప్రూవ్ చేసే ప్రాబ్లం కావచ్చు. అదేవిధంగా ప్రూవ్ దట్ 1 ప్లస్ కాస్ పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 7 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 9 పై బై 10 ఈక్వల్స్ టు 1 బై 16 అని ప్రూవ్ చేసే ప్రాబ్లం కావచ్చు. ప్రూవ్ దట్ కాస్ 2 పై బై 7 ఇంటూ కాస్ 4 పై బై 7 ఇంటూ కాస్ 8 పై బై 7 ఈక్వల్ టు 1 బై 8. ఈ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది 4 మార్క్స్కి. ఈ ప్రాబ్లం కావచ్చు. అదేవిధంగా ఇఫ్ sin ఆల్ఫా ప్లస్ బీటా బై sin ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు a ప్లస్ b బై a మైనస్ b దెన్ ప్రూవ్ దట్ a tan బీటా ఈక్వల్ టు b tan ఆల్ఫా ప్రాబ్లం కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ a మైనస్ b ఈక్వల్స్ టు 2π బై 4 దెన్ ప్రూవ్ షో దట్ 1 మైనస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్ టు 2 అనే ప్రాబ్లం కూడా మనం ప్రాక్టీస్ చేస్తే ఉపయోగం ఉంటుంది. రిపీట్ అయ్యే క్వశ్చన్ అది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, if a plus b plus c equal to pi by 2 then prove that cot a plus cot b plus cot c equal to cot a into cot b into cot c ప్రాబ్లం కూడా మనం ప్రాక్టీస్ చేస్తే చాలా రిపీట్ అయ్యే క్వశ్చన్ కాబట్టి అది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. 2 క్వశ్చన్స్ 2 మార్క్స్ మనకి అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో వస్తాయి. దాని నుంచి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన దాంట్లో మొదటగా చెప్పుకోవాల్సింది మనకి ఓకే పీరియాడిసిటీ అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. దాదాపుగా నేను ఎక్స్పెక్ట్ చేసేది వాటి నుంచి ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఈసారి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందనేది నేను అనుకుంటున్నా. పీరియాడిసిటీ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని ఓకే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం దాదాపుగా ఉంది. వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ 2 మోడల్స్ని ప్రాక్టీస్ చేస్తే 2 మార్క్స్ క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ స్టార్టింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్లోంచి కావచ్చు, కాంపౌండ్ యాంగిల్స్లోంచి కావచ్చు, చిన్న చిన్న ఫార్ములాస్ని అంటే ఫార్ములాస్ డిపెండ్ అయి ఉన్న ప్రాబ్లమ్స్ ఓకే వాటి మీద డిపెండ్ అయి ఉండే ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ నెక్స్ట్ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. దీని నుంచి 4 మార్క్స్కి వస్తుంది. పాస్ కావాలన్నా 75-70 స్కోర్ చేయాలన్నా ఈ ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. దాదాపుగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న కొన్ని క్వశ్చన్స్ ఒక 6 క్వశ్చన్స్ నేను చెప్తాను. దాదాపుగా ఈ 6 క్వశ్చన్స్ నుంచి
దాదాపుగా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. వాటిని నేను ఇప్పుడు చెబుతున్నా టిక్ చేసుకునే అవకాశం ఉంటే టిక్ చేసుకోండి. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి సాల్వ్ 7 sin square theta plus 3 cos square theta equals to 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ 2 cos square theta minus √3 sin theta plus 1 equal to 0. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ tan theta plus 3 cot theta equals to 5 secant theta. Next question, if theta 1 comma theta 2 are solutions of a equation a cos 2 theta plus b sin 2 theta equal to c, then find the values of tan theta 1 plus tan theta 2 and tan theta 1 into tan theta 2. Next, solve the equation 2 sin square theta minus 4 equal to 5 cos theta and solve the equation 2 cos square theta plus 11 sin theta equal to 7. Next, solve the equation sin x plus √3 cos x equal to √2. ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేశామో దాదాపుగా ఈ క్వశ్చన్స్ నుంచే మీకు 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేసి రిమైనింగ్ క్వశ్చన్ కూడా వీటితో డిపెండ్ అయ్యే క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ మిస్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి వీటిని ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లో ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీటిలో రావచ్చు అని. వాటిని కూడా ఇప్పుడు చెప్తాను. Prove that sin inverse 3/5 plus sin inverse 8/17 equals to cos inverse 36/85. Very important problem. Next, prove that sin inverse 3/5 plus cos inverse 12/13 equal to cos inverse 33/65. అదేవిధంగా prove that cos inverse 4/5 plus sin inverse 3/√34 equals to tan inverse 27/11. అదేవిధంగా find the value of tan of sin inverse 3/5 plus cos inverse 5/√34. Prove that 2 sin inverse 3/5 minus cos inverse 5/13 equals to cos inverse 323/325. ఈ 3-4 క్వశ్చన్స్ నుంచే దాదాపుగా 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా నేను చెప్పగలను వీటి నుంచి 100% వచ్చే అవకాశం ఉంది ఈసారి. వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. 4 మార్క్స్ క్వశ్చన్ ఈ ఇన్వర్స్ ఫంక్షన్స్ నుంచి మిస్ అయ్యే అవకాశం ఉండదు. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నామెట్రీలో హైపర్బోలిక్ ఫంక్షన్స్ 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది దీని నుంచి. వీటి నుంచి కూడా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్స్ ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది, కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. ఇఫ్ సైన్ హైపర్బోలిక్ ఎక్స్ ఈక్వల్స్ టు దట్ ఈస్ సైన్ hx ఈక్వల్ టు 5 దెన్ షో దట్ ఎక్స్ ఈక్వల్ టు లాగర్థమ్ ఆఫ్ 5 + √26 base e. If sin hyperbolic x equals to 3/4 then find cos h of 2x and sin h of 2x. అదేవిధంగా if sin hyperbolic x equals to 3 then show that x equal to logarithm of 3 + √10 base e కావచ్చు. Prove that cos hx minus sin hx whole power n equals to cos h nx minus sin hNx. ఆ మోడల్లో ఒక 2 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని ప్రాక్టీస్ చేసి దాదాపుగా వాటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫైనల్ చాప్టర్ ట్రిగ్నామెట్రీలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, దీని నుంచి 4 మార్క్స్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ చాప్టర్ 7 మార్క్స్ కోసం. 7 మార్క్స్కి వచ్చేసి ఈ చాప్టర్ నుంచి మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి ఇఫ్ a = 13, b = 14, c = 15, then show that capital R = 65/8, small r = 4, r1 = 21/2, r2 = 12 and r3 = 14. Most important problem. అదేవిధంగా if r1 = 2, r2 = 3, r3 = 6 and r = 4, then prove that a = 3, b = 4, c = 5. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి prove that a cube cos of b minus c plus b cube cos of c minus a plus c cube cos of a minus b equal to 3abc అని ప్రూవ్ చేసే క్వశ్చన్. నెక్స్ట్ if r1 = 8, r2 = 12, r3 = 24 then find a comma b comma c. అదేవిధంగా if sin theta = a/b plus c then prove that cos theta = 2 × √bc by b plus c into cos a/2. నెక్స్ట్ క్వశ్చన్ if a = b minus c into secant theta then prove that tan theta = 2 × √bc by b minus c into
sin a/2. దాదాపుగా ఈ క్వశ్చన్స్ నుంచే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఇంకొక క్వశ్చన్ వీలైతే మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. షో దట్ r+r3+r1 - r2 = 4r cos b. ఇది ఒక్కోసారి 7 మార్క్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇన్ కేస్ 7 మార్క్స్ మిస్ అయినా కానీ 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇవి నేను ఏవైతే ఈ ప్రాబ్లంకి ముందు మనం చెప్పానో ఆ ప్రాబ్లమ్స్ మీద దాదాపుగా క్వశ్చన్ 7 మార్క్స్ క్వశ్చన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రీవియస్ ఎగ్జామ్లో వీటి నుంచి ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈసారి కూడా అదే ఆ మోడల్లోనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా దీంట్లో నుంచి వచ్చే 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ని మనం చూద్దాం ఇప్పుడు. వాటిల్లో ఎక్కువగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రూవ్ దట్ cot a + cot b + cot c = a² + b² + c² / 4 డెల్టా కావచ్చు. అదేవిధంగా ప్రూవ్ దట్ cos a/a + cos b/b + cos c/c = a² + b² + c² / 2abc ప్రాబ్లం కావచ్చు. ప్రూవ్ దట్ a/bc + cos a/a = b/ca + cos b/b = c/ab = cos c/c అనే ప్రూవ్ చేసే ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా వీటితో పాటుగా షో దట్ 1/r² + 1/r1² + 1/r2² + 1/r3² = a² + b² + c² / డెల్టా² అనే ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అదేవిధంగా ఇఫ్ a:b:c = 7:5:9 దెన్ ఫైండ్ cos a cos b cos c కూడా ప్రాక్టీస్ చేస్తే మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఎక్కువగా ఈ మోడల్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాఫెసర్ ట్రయాంగిల్స్ కూడా హెవీగా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, హెవీ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఇవి మనం డివిజన్ చేసి వాటిని ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయటం వల్ల ఈజీగా మనం మిస్ కాకుండా 4 మార్క్స్ క్వశ్చన్ని 7 మార్క్స్ క్వశ్చన్ని మనం ఫైనల్ ఎగ్జామ్లో మనం అటెంప్ట్ చేసి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏవైతే మనం చెప్పామో మ్యాథ్స్ అంటేనే హెవీ సిలబస్, మనం 10th క్లాస్ నుంచి వస్తాం. ఓకే, 10thలో ఇంత హెవీగా ఉండదు, ఒకేసారి మనం హెవీ సిలబస్ని మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏవైతే ఈ 1 yearకి సంబంధించి ఫంక్షన్స్ నుంచి ఇప్పటి వరకు ట్రిగ్నామెట్రీ వరకు ఓకే ఆ చాప్టర్స్ అన్నిటిని కూడా ఒక ఆర్డర్ ప్రకారం మనం డిస్కస్ చేసిన ప్రకారం మనం ఒక ఆర్డర్లో బైఫర్కేట్ చేసుకొని డివిజన్ చేసుకొని ప్రాబ్లమ్స్ని డివిజన్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ వస్తే మనం ఓకే ఈజీగా మార్క్స్ని ఎక్కువ మోర్ మార్క్స్ని స్కోర్ చేయడం కాకుండా 75 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే డల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఒక 55 నుంచి 60 మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఫాలో అవుతూ టెన్షన్ లేకుండా మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మనకి మ్యాథ్స్లో ఇంకా బాగా డ్రాబ్యాక్ ఏముంటుందంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మిగిలిన సబ్జెక్ట్స్తో లాగానే మ్యాథ్స్ని కూడా చదువుతారు. ఓకే, అది చదవకూడదు. మోర్ ప్రాక్టీస్ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలా. ఎంత రఫ్ వర్క్ చేస్తే మీకు అంత ప్రాక్టీస్ అవుతుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేసి మీరు ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఈజీగా మార్క్స్ స్కోర్ చేసి 75 మార్క్స్ కూడా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓకే మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓకే మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా మార్క్స్ స్కోర్ చేయాలని కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.